ఈ వీడియోలో వచ్చేసి గజనీ మహమ్మద్ యొక్క ఆస్థాన కవుల గురించి చూద్దాం. మరి ఇతని ఆస్థానంలో ముగ్గురు కవులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరు అంటే యూపీఏ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోండి. మరి యు అంటే ఉద్బి, పి అంటే ఫిరాదోసి, ఏ అంటే ఆల్బెరుని. ఏ బెరుని? ఆల్బెరుని. మరి ఈ ముగ్గురు రచించిన గ్రంథాల గురించి చూద్దాం. మరి ఉద్బి వచ్చేసి తారిక్ ఈ యామిని అనే గ్రంథము రచించాడు పర్షియాలో. మరి షానామా ఫిరోదోసి వచ్చేసి షానామా, షానామా. మరి ఆల్బెరుని వచ్చేసి కితాబ్ ఉల్ హింద్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. మరి తారిక్ ఈ యామిని ఏం తెలియజేస్తుంది నాన్న అంటే గజనీ మహమ్మద్ యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తుంది. మరి షానామా వచ్చేసి గజనీ మహమ్మద్ యొక్క జీవిత చరిత్ర గురించి తెలియజేస్తుంది. మరి కితాబ్ ఉల్ హింద్ ఏం తెలియజేస్తుంది అంటే భారత్ యొక్క గొప్పతనం గురించి, ఈ కితాబ్ ఉల్ హింద్ లో మనము తెలుసుకోవచ్చు. మరి అదే విధంగా మొహమ్మద్ గజనీ వెంబడి భారతదేశానికి వచ్చినటువంటి ఒక ఆస్థాన కవి ఎవరు నాన్న అంటే ఆల్బెరుని. మరి భారత్లోకి అడుగు పెట్టింది గజనీ మహమ్మద్ వెంబడి ఎవరు అంటే ఆల్బెరుని. ఏ బెరుని? ఆల్బెరుని. అడుగు పెట్టింది ఆల్బెరుని అని గుర్తు పెట్టుకోండి.